పట్టణ చెంచుపేటలోని నిత్య సహాయమాత దేవాలయంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు. గడిచిన కాలం మొత్తం మనను భద్రంగా చూసుకున్న ఆ దేవదేవుడికి కృతజ్ఞతలు స్తుతులు చెల్లించాలని గురు శ్రీ విజయ్ కుమార్ సూచించారు. పట్టణ చెంచుపేటలోని నిత్య సహాయమాత దేవాలయంలో నూతన సంవత్సర వేడుకలకు ఆహ్వానం పలుకుతూ ఏర్పాటు చేసిన దివ్య బలి పూజను, ప్రత్యేక ప్రార్థనలను గురు శ్రీ విజయ్ కుమార్ నిర్వహించారు. విశ్వాసులకు, భక్తులకు ప్రత్యేక ఆశీర్వాదాలను అందజేశారు. ఈరోజు యావత్ ప్రపంచం కూడా మరియు తల్లి మాతృత్వ పండుగను కొనియాడుతోందని గుర్తు చేశారు. మరియు తల్లి సాక్షాత్తు దేవుడికి తల్లి అనగా ఎన్నిక చేసినట్లు చెబుతూ ఈ సందర్భంగా మనకు జన్మనిచ్చిన మన తల్లులను గుర్తు చేసుకుని వారిని గౌరవించాలని, వారి కోసం దేవుని ప్రార్థించాలని విజయ్ కుమార్ చెప్పారు. అనంతరం గురుశ్రీ శ్రీవయ్య విచారణ గురువులు మాట్లాడారు. నూతన సంవత్సర దీవెనలు అందజేశారు. ప్రత్యేక ప్రార్థనల్లో తెనాలి పరిసర ప్రాంతాల నుంచి విశ్వాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ గొప్ప కార్యాలు నా కుటుంబ జీవితంలో నువ్వు చేశావు, నీకు వందనాలు అని ఆ కృతజ్ఞతా భావాన్ని ఈరోజు వ్యక్తం చేయడానికి మనం దేవుని సన్నిధికి వచ్చాం. ఇది చక్కని అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు, ఆ దేవునికి ఆ కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేయడానికి. కాబట్టి మనందరం కూడా కృతజ్ఞత కలిగినటువంటి హృదయాలతోటి ఆ దేవుని నామాన్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆ దేవునికి వందనాలు తెలియజేద్దాం. మనం చూసాం 10 మంది కుష్ఠరోగులు స్వస్థ పొందినప్పుడు అక్కడ జరిగింది ఏంటి? ఒక్కడు మాత్రమే ఆ దారిలో వెళ్తున్నప్పుడు తమ యొక్క అక్కడ కర్తవ్యాన్ని ధర్మశాస్త్ర ప్రకారము అక్కడ ఉన్నటువంటి యాజకుడికి కనిపించాలి కాబట్టి వెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో స్వస్థ పొందడం జరిగింది. అప్పుడు ఒకే ఒకడు, ఎవరు? అతడు సమరీయుడు మాత్రమే గ్రహించాడు, తను స్వస్థ పొందాలని గ్రహించి తాను వెనుదిరిగి వచ్చి ఆ క్రీస్తు ప్రభుకి వందనాలు అర్పించాడు. ప్రభు అన్నాడు, మిగతా 9 మంది ఎక్కడా? ఈ యొక్క అన్యుడు మాత్రమేనా తిరిగి వచ్చి ఆ దేవునికి కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేసింది? మిగతా 9 మంది స్వస్థ పొందలేదా? అంటే దేవుడికి ఇష్టమే, దేవుడికి కూడా కృతజ్ఞతాభావం వ్యక్తం చేయడం ఇష్టం. అందుకని ఆయన అన్నాడు, మిగతా 9 మంది ఎక్కడా అని అడిగాడు దేవుడు. ఈరోజు ఆ దేవుడు మన ఎడల ఆ విధంగా అడగకూడదు. మనం ఆ దేవుడు చేసినటువంటి మేలులు పొందిన తర్వాత మనం ఆయనకు కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేయడానికి ఆయన సన్నిధికి వచ్చి ఆయనకు వందనాలు మనం తెలియజేయాలి. కాబట్టి ఆ మరియ తల్లి ఏ విధంగా అయితే ఆ దేవుడు చేసిన గొప్ప కార్యాలను గురించి ఆ దేవుని స్తుతించిందో, మహిమపరిచిందో ఈ స్తుతి గీతంలో ఇందాక మనం విన్నాము. అలాగనే మనం కూడా ఈ రాబోయేటటువంటి కొత్త సంవత్సరంలో అడిగిపోతున్నటువంటి ఈ సమయంలో మనము ఆ దేవునికి గడిచిన సంవత్సరం అంతా కూడా ఆ ప్రభు చేసినటువంటి మేలులను తలంచి కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేస్తూ మన యొక్క గీతం ద్వారా ఆ ప్రభు గడిచిన కాలంలో ఈ కృపలో ఆ పాట గడిచిన కాలం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతలో నీ చెంతలో నా పాపములను కృష్ణాను, ఏదైనా తలపు చేతను, ఆకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపములు చేసింది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఎక్కడైనా పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, నీవును నావుడు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవములకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా